గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విషయంలో కూడా హైకమాండ్ ఒక ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఎప్పటికీ ఆయనతో వైసీపీ కీలక నేతలు మాట్లాడనున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ ఆయనకు సైతం స్థానచలనం చూపించి పక్కకు తప్పించనున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. ఈ మధ్యన మీడియాలో సైతం వంశీ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తారన్న ఒక టాక్ జరుగుతోంది. అంటే గన్నవరం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఆయన ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. అయితే ప్రస్తుతం ఆయనకు ఆప్షన్ లేదు. టీడీపీ జనసేన డోర్లు ఏనాడో క్లోజ్ అయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర. రాజేంద్ర, యాక్చువల్గా అంటే కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అంటే ఈ విషయంలో టికెట్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే మొత్తానికి అయితే ఓవరాల్ గా ఈయనకి టికెట్ ఇస్తారా లేదా అనేది ఒక సందిగ్ధంగా మారింది. ఈయనకు యాక్చువల్ గా అంటే పెనమలూరు నియోజకవర్గంకి పంపించే ఆలోచన హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే యాక్చువల్ గా ఈయనకి ఎంపీకి కూడా పంపించే ఆలోచన అన్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అంటే యాక్చువల్ గా ఇతను ఈ మధ్య అంటే కార్యక్రమాలకు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళడం లేదు. అంటే ఈయన అంటే అక్కడ గన్నవరం టికెట్ లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం చెప్పినట్టు సమాచారం. ఎస్, అంటే ఇక్కడ ఒక విషయం రాజేంద్ర, గతంలో వంశీ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నేపథ్యంలో అటు టీడీపీ పైన కావచ్చు లేకపోతే జనసేన పైన కావచ్చు అనేక ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కొంత శృతి మించి కూడా మాట్లాడారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అదేవిధంగా చూసాం కూడా మనం గతంలో. అంటే ఇప్పుడు ఒకవేళ వంశీకి ఇక్కడ టికెట్ రాకపోయినా ఇతర పక్షానికి వెళ్ళి అంటే టీడీపీకో లేకపోతే జనసేనకో వెళ్ళి టికెట్ తెచ్చుకుందామన్న ఆప్షన్ కూడా కనిపించట్లేదు. మొత్తంగా వంశీ పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉంది గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి? యాక్చువల్ గా వంశీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. ఇది అటు టీడీపీ కానీ జనసేన నుంచి కూడా డోర్లు అనేది క్లోజ్ అయిపోయినాయి. అంటే వాళ్ళ మీద విమర్శలు చేయడంలో కానీ కూడా వంశీ చాలా దిట్ట. కానీ ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అధిష్టానం కూడా ఇక్కడ కూడా ఆయనకి టికెట్ లేదని చెప్పి తేల్చి చెప్పడంతో ఆయన నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కాదు కదా అసలు కూడా పర్యటించడం లేదని చెప్పి మనకు ఉన్న సమాచారం. యాక్చువల్ గా ఆయన ఇంకా మరి అటు పెనమలూరు నియోజకవర్గం పైననే దృష్టి సాధించారని తెలుస్తుంది. పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఉన్న కొలుసు పార్థసారథి ఆయనకు గన్నవరంకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వంశీకి పెనమలూరుకు పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇవాళ మనకు వచ్చిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.